నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. విజయ్ సీఎం, వైసీపీ సంబరాలు, జగన్ విజయ్ బంధుత్వం అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. టైటిల్ తంబు చూడగానే మీకు ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా విజయ్ ముఖ్యమంత్రి కావటం పట్ల సంతోషాన్ని, సంబరాలని వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంత సంతోషం, ఎందుకంత సంబరం, ఎందుకంత ఉల్లాసం, ఎందుకంత ఉత్సాహం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజయ్కి మధ్య ఉన్న సాన్నిహిత్యం, లేకపోతే ఫ్రెండ్షిప్ అనొచ్చు, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధుత్వం ఉందా అనే అనుమానం కూడా రావచ్చు. సాన్నిహిత్యం లేకపోతే ఫ్రెండ్షిప్, ఈ రెండైతే ఖచ్చితంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్, ఎలా వాళ్ళిద్దరికి మధ్య అంత సాన్నిహిత్యం కుదిరింది? విజయ్ చూస్తేనేమో ఫక్తు సినిమా హీరో, నిన్నగాక మొన్న ఒక 2.5 సంవత్సరాల క్రితమే రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి చూస్తే ఫక్తు రాజకీయ నాయకుడు, సినిమాలకి జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు. మరి అలాంటి సినీ నటుడికి, ఇలాంటి రాజకీయ నాయకుడికి ఎక్కడ బంధుత్వం కుదిరింది, లేదంటే ఎక్కడ ఫ్రెండ్షిప్ కుదిరింది, ఎలా ఫ్రెండ్షిప్ కుదిరింది అని చెప్పేసి మీకు డౌట్స్ రావచ్చు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అయితే ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. విజయ్ సీఎం అయిన తర్వాత కావచ్చు, లేకపోతే లార్జెస్ట్ పార్టీగా టీవీకే పార్టీ అవతరించినప్పుడు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. వాళ్ళంతా సంబరాలు చేసుకున్నారు. కాబోయే ముఖ్యమంత్రి విజయ్ అని చెప్పేసి విజయ్కి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఫోటో, ఇంకో పక్క విజయ్ ఫోటో, విజయ్ జోసెఫ్ ఫోటో వేసి ఫ్లెక్సీలు కూడా ప్రింట్ చేయించారు. మరోవైపు వీళ్ళ సంబరం అంతా ఏంటంటే, ఇక్కడ విజయ్ సీఎం అవుతున్నాడని ఒకటైతే, పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేయలేదు, ఆయన పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళాడు, పొత్తుల రాజకీయాలు చేస్తున్నాడు అని చెప్పేసి ఎద్దేవా చేయడానికి ఇంకొక రూపంలో విజయ్ అనే అస్త్రం వాళ్ళకి దొరికింది అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకని అంటే, విజయ్ చూడు నీకులాగే సినిమా హీరో, నువ్వేమో పవన్ కళ్యాణ్, నువ్వేమో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతోటి, భారతీయ జనతా పార్టీతోటి పొత్తు పెట్టుకున్నావు. అక్కడ విజయ్ ఎవ్వరితోనూ పొత్తులు లేకుండా సింగిల్గా ఎలక్షన్స్కి వెళ్ళాడు. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ అసలు విజయ్ మీద లేవు. కానీ అతడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే పార్టీని నిలబెట్టాడు. నువ్వు నీ జనసైనికుల్ని అందరినీ కూడా జెండా కూలీలను చేశావు, వేరే పార్టీ జెండాలను మోసేలాగా చేశావని చెప్పేసి పవన్ కళ్యాణ్ని కేవలం విమర్శించడానికి, రెచ్చగొట్టడానికి మాత్రమే విజయ్ ముఖ్యమంత్రి అవ్వడాన్ని ఇక్కడ వైసీపీ శ్రేణులంతా వాడుకున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే వాళ్ళందరి ఆశల మీద, లేదా వాళ్ళందరి సంబరాలు, ఎవరైతే పవన్ కళ్యాణ్ని విమర్శిస్తున్నారో వైసీపీలో వాళ్ళందరి సంబరాల మీద విజయ్ నీళ్లు జల్లేశాడు. ఎలాగంటే, మొదట్లో మనం చూస్తే నాది సెక్యులరిజం ఉన్న పార్టీ, అన్ని మతాలని, అన్ని కులాలని సమానంగా చూస్తాం మేము, పైగా కులతత్వ పార్టీలతోటి, మతతత్వ పార్టీలతోటి, వారసత్వ రాజకీయాలు చేసే పార్టీలతోటి మేము పొత్తులు పెట్టుకోము అని చెప్పేసి నొక్కి 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 వక్కాడించాడు విజయ్. కానీ తీరా ఏమైంది చూస్తే, ఆయనకి ఎక్కడా కూడా మెజారిటీ రాలేదు. 118 అనే మ్యాజిక్ ఫిగర్ని ఆయన టచ్ చేయలేకపోవడంతో ఆయన ప్రమాణ స్వీకారం చేయాలంటే ముఖ్యమంత్రిగా, సో ఇక్కడ 118 అనే మ్యాజిక్ ఫిగర్ టచ్ అవ్వాలి. సో ఈయన ఏం చేశాడు, ఒకవేళ కోర్టుకు వెళ్దాం బాగుండేది, నేను సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించాను, నన్ను గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించడానికి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు, ఏర్పాట్లు చేయట్లేదని కోర్టుకు వెళ్ళినా బాగుండేది. ఈయన అసలు వెళ్ళటం వెంటనే కాంగ్రెస్ పార్టీని జత కలుపుకొని అక్కడ గవర్నర్ దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్పేసి అడిగాడు. మీకు 118 మ్యాజిక్ ఫిగర్ ఉండాలి కదా, మరి మ్యాజిక్ ఫిగర్ ఏది మీ దగ్గర లేదు కదా, మ్యాజిక్ ఫిగర్ తెచ్చుకోండి. 118 మంది మద్దతు మీ దగ్గర ఉంటే మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అక్కడి గవర్నర్ చెప్పారు. సో ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితిలో కలవక తప్పలేదు. సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలు, అలాగే కుల పార్టీ అయిన వీసీకే పార్టీ, అలాగే మతతత్వ పార్టీ అయిన ఇక్కడ మనం చూస్తే ఐయుఎంఎల్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ అని చెప్పేసి ఈ పార్టీ తోటి కలవక తప్పలేదు. విజయ్ అన్నట్టు మొదటే అసలు వారసత్వ రాజకీయ పార్టీ తోటి జత కలిసేశాడు. కాంగ్రెస్ పార్టీ తోటి జత కలవడమే విజయ్కి పెద్ద తలనొప్పి అయిపోయింది అనుకోండి. సో రాజకీయ వారసత్వం ఉన్న రాహుల్ గాంధీ ఏం చేశాడు, కాంగ్రెస్ పార్టీలో అయినా రాజీవ్ గాంధీ తనయుడు కదా, రాజీవ్ గాంధీ ప్రధానిగా చేశాడు, ఆయన తల్లి ఇందిరాగాంధీ ప్రధానిగా చేసింది. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ప్రధాని అయిపోవాలి అని చెప్పేసి కలలు కంటున్నాడు. మరి అది వారసత్వ రాజకీయం ఉన్న పార్టీయే కదా కాంగ్రెస్ పార్టీ. సో కాబట్టి విజయ్ ఆ పార్టీ తోటి కూడా జత కలిసి వీళ్ళందరిని ఎత్తిన నీళ్లు పోశాడు.
మామూలుగా అయితే పాలు పోయాలి, ఎవరితోటి కలవకుండా ఆయన సింగిల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వైసీపీ వాళ్ళ సంబరాలకి పాలు పోసి పెంచాల్సింది పోయి వాళ్ళ సంబరాల మీద నీళ్లు పోసేశాడు విజయ్. సో ఇప్పుడు ఏం జరిగింది అంటే వీళ్ళెవరూ కూడా విజయ్ని హక్కును చేర్చుకోలేకపోతున్నారు, సైలెంట్ అయిపోయారు. కానీ ఇక్కడ కొంతమంది మాత్రం ఆంధ్రప్రదేశ్లో కొంతమంది మాత్రం విజయ్కి శుభాకాంక్షలు ఇంకా తెలుపుతున్నారు. ఎవరు అంటే విజయ్ జోసెఫ్ అని ఉంది కదా, సో క్రిస్టియన్స్ అంతా కూడా, క్రిస్టియానిటీని పాటించే వాళ్ళంతా కూడా, ఆ మతాన్ని ఆచరించే వాళ్ళంతా కూడా విజయ్ మావాడే అని చెప్పేసి చెప్పుకుంటూ ఫ్లెక్సీలు వేసుకున్నారు. గతంలో ఏ రాజకీయ పార్టీలు పక్క రాష్ట్రాల్లో ఏ రాజకీయ పార్టీలు కూడా, ఏ రాజకీయ నాయకుడు కూడా ముఖ్యమంత్రిగా అవుతున్నప్పుడు వాళ్ళ కులాల వాళ్ళు ఇలా ఫ్లెక్సీలు వేయించలేదు. నిజానికి కరుణానిధి కులస్తులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు కదా, జయలలిత కులస్తులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పుడూ ఫ్లెక్సీలు వేయించలేదే వాళ్ళ గురించి. వాళ్ళు ముఖ్యమంత్రులైనప్పుడు శుభాకాంక్షలు తెలుపుతూ కనీసం బ్యానర్లు కూడా పెట్టించలా. ఇప్పుడైతే ఫ్లెక్సీలు వచ్చినాయి అనుకోండి, అప్పట్లో మరి ఫ్లెక్సీలు లేవు కదా, బ్యానర్లైనా పెట్టించి ఉండాల్సింది కదా, వాళ్ళు బ్యానర్లు కూడా పెట్టించలేదు, కనీసం గుడ్డ మొక్కల మీద కూడా రాయలేదు. కానీ ఇప్పుడు విజయ్కి మాత్రం పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతూ క్రిస్టియానిటీని ఆచరించే వాళ్ళంతా ఫ్లెక్సీలు పెట్టించారు. కేవలం క్రిస్టియానిటీని ఆచరించేవాడు కాదు, బ్రాహ్మిన్స్ కూడా ఫ్లెక్సీలు పెట్టించారు. ఎందుకంటే విజయ్ తల్లి బ్రాహ్మణ్ అంట. సో కాబట్టి ఆవిడ గురించి విజయ్కి మరి బ్రాహ్మణ కులం కూడా ఆపాదించబడుతుంది కదా, ఎందుకంటే తల్లి సంబంధించి ఏదైతే ఉంటుందో అది కూడా వస్తుంది వారసత్వంగా అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు. సో కాబట్టి విజయ్కి బ్రాహ్మిన్స్ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ కొంతమంది ఫ్లెక్సీలు వేయించారు. అయితే వైసీపీ వాళ్ళు కూడా ఫ్లెక్సీలు వేయించి శుభాకాంక్షలు తెలిపిన వాళ్ళలో లేకపోలేదు. సో మొత్తం మీద విజయ్కి ఇక్కడ వైసీపీ నుంచి పెద్ద ఎత్తునే మద్దతు ఉంది. అయితే జగన్కి విజయ్కి బంధుత్వం ఏమైనా ఉందా? ఇద్దరు క్రిస్టియానిటీని ఆచరిస్తారు కదా అని అంటే బంధుత్వం లేదు, కానీ వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్కి, బాండింగ్కి రీజన్ అయితే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి అని. వాళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి బాబాయి ఆర్ పెదనాన్న. జగన్మోహన్ రెడ్డికి అంటే రాజశేఖర రెడ్డికి మరో సోదరుడు ఉన్నాడు కదా, జార్జి రెడ్డి అని చెప్పేసి. జార్జి రెడ్డి తనయులే ఈ ఇద్దరు, అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి అని చెప్పేసి అంతా చెప్తూ ఉంటారు. సో కాబట్టి జార్జి రెడ్డి తనయులు అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి అని అంటారు కదా, వాళ్ళిద్దరూ పెరిగింది చెన్నైలోనే అట. వాళ్ళిద్దరు వ్యాపారాలు ఉన్నది కూడా చెన్నైలోనే అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో కాబట్టి ఈ అనిల్ రెడ్డికి, సునీల్ రెడ్డికి గత ముఖ్యమంత్రి స్టాలిన్తోనూ, అలాగే ప్రస్తుతం తమిళనాడుకి కాబోతున్న ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్తో కూడా సంబంధాలు ఉన్నాయి. పైగా విజయ్ చదువుకున్నది, హీరో సూర్య చదువుకున్నది, ఈ అనిల్ రెడ్డి అనే వ్యక్తి చదువుకున్నది ఒకే కాలేజీలోట. కాబట్టి అలా ఈ విజయ్ అలాగే సూర్య ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డికి మంచి జాన్ జిగిరి ఫ్రెండ్స్ అయ్యారని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాగే ఈ అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి ఇద్దరికైతే సౌత్ ఆఫ్రికాలో కూడా వ్యాపారాలు ఉన్నాయి. మొన్నటి వరకు వాళ్ళ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా సాగింది సౌత్ ఆఫ్రికాలో. వీరి లిక్కర్ వ్యాపారం, రెడ్డీస్ ఏదో సంథింగ్ వాళ్ళ పేరు కూడా ఉంటుంది, వాళ్ళ లిక్కర్ దానికి పేరు కూడా రెడ్డీస్తోనే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ వాళ్ళ వ్యాపారం క్లోజ్ చేయబడింది ఈ మధ్య కాలంలోనే. ఎందుకని అంటే దాంట్లో ఆ లిక్కర్లో హార్మ్ చేసే కెమికల్స్ ఉన్నాయట. అంటే ప్రమాదకరమైన కెమికల్స్ తోటి ఆ లిక్కర్ తయారు చేస్తున్నారని చెప్పేసి అక్కడి గవర్నమెంట్ వాళ్ళ లిక్కర్ కంపెనీని సీజ్ చేసింది. సో కాబట్టి ఇక్కడ కూడా అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు లిక్కర్ కుంభకోణం జరిగింది అని చెప్పేసి సిట్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది కదా. 3,500 కోట్ల రూపాయల పైనే కుంభకోణం జరిగింది ఆంధ్రప్రదేశ్లో, లిక్కర్ కుంభకోణం అని చెప్పి కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. ఆ తర్వాత వాళ్ళందరికీ బెయిల్ కూడా వచ్చింది కదా. దాంట్లో ఈ అనిల్ రెడ్డికి, సునీల్ రెడ్డికి కూడా సంబంధం ఉంది. ఇక్కడ లిక్కర్ కుంభకోణంలో ఏదైతే డబ్బు వచ్చిందో, అక్రమంగా డబ్బుని దోచుకున్నారో, ఆ డబ్బు హవాలా రూపంలో సౌత్ ఆఫ్రికాకు కూడా పంపించారు. అక్కడ ఇతర వ్యాపారాలు ఈ డబ్బుతోనే పెట్టించారు, కొంత డబ్బేమో ఎలక్షన్ కోసం వాడారు అని చెప్పేసి అంటున్నారు కదా. సో ఇదంతా కూడా వీళ్ళకి సంబంధం ఉంది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. వీళ్ళకి చెన్నైలో కూడా కొన్ని వ్యాపారాలు ఉన్నాయి, ఆ వ్యాపారాలకి అక్కడి ప్రభుత్వాల అండ కావాలి. కాబట్టి ఇప్పుడు విజయ్తో కూడా సత్సంబంధాలు నెరుపుతున్నారు అని చెప్పేసి టాక్ నడుస్తుంది. మరి దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.